మాజీ ఎంపీ నందిగం సురేష్ గారిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింప చర్యలు మానుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ నెట్ కాఫ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ వేల్పుల రవికుమార్ జగ్గయ్యపేటలో ఆదివారం సాయంత్రం స్థానిక పాత్రికేయులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అక్రమ కేసులు బనాయిస్తూ అక్రమ అరెస్టులకు పాల్పడుతుందని తీవ్ర ఆరోపణ చేశారు. గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వద్ద పనిచేసిన సీనియర్ అధికారులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి గార్లను అరెస్టు చేయడం, వారిని రిమాండ్కు పంపించడం అన్యాయం, అక్రమం అని ఆరోపించారు. 24 గంటలు కాకముందే మాజీ పార్లమెంట్ సభ్యుడు, వైఎస్సార్ పార్టీ సీనియర్ దళిత నేత నందిగామ సురేష్ గారిని అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడానికి ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ విషయంలో రాష్ట్ర గవర్నర్ వెంటనే స్పందించి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ అక్రమ కేసులపై తగిన చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. హైకోర్టు, దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సైతం రాష్ట్ర ప్రభుత్వ పోలీసుల తీరును, అక్రమ అరెస్టులను పలుసార్లు తప్పుపట్టిందని వేల్పుల రవికుమార్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు మాజీ నెడ్ కాఫ్ చైర్మన్ వేల్పుల రవికుమార్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కన్నమాల శామ్యూల్, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి శీలమంగారావు, జగ్గయ్యపేట పట్టణ కార్మిక విభాగ అధ్యక్షులు గంగోలు వినోద్ కుమార్, జగ్గయ్యపేట పట్టణ ప్రచార విభాగం అధ్యక్షులు గోగుల వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉదయం సమయంలో మాజీ పార్లమెంటు సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైనటువంటి శ్రీ నందిగామ సురేష్ గారి ఇంటి మీదకు ఇసుకపల్లి రాజు అనేటువంటి తెలుగుదేశం పార్టీ ఒక కార్యకర్త బాగా తప్పతాగినటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఇంటి మీద దాడి చేసి ఇంటి ముందు ఉన్నటువంటి కార్లని పగలగొట్టి ఆయన భార్యా బిడ్డలను కూడా దుర్భాషలాడుతూ, తిడుతూ చాలా అసభ్యంగా ఆ ఇంటి ముందు వీరంగాన్ని సృష్టించడం జరిగింది. ఎందుకు తిడుతున్నావు అని అన్నప్పుడు, సురేష్ని చంపేస్తే నా ఆస్తిలో సగం మీకు రాసిస్తానని చెప్పేసి వివాదాస్పదమైనటువంటి, అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలను కూడా ఇసుకపల్లి రాజు అనేటువంటి వ్యక్తి చేయడం జరిగింది. దీన్ని బట్టి చూస్తుంటే ఆ రాజు అనేటువంటి ఒక తెలుగుదేశం కార్యకర్తని ఉద్దేశపూర్వకంగానే ఆ పార్టీ నాయకులు ఎంపీ సురేష్ గారి ఇంటి మీదకి పంపించినట్లుగా అర్థమవుతుంది. ఈ విషయమై మరి సురేష్ గారి అనుచరులు అతను పార్లమెంటు సభ్యుడని కూడా చూడకుండా ఈ విధమైనటువంటి దుర్మార్గపు, అన్యాయపు, అక్రమ కేసులు పెట్టడాన్ని మేము తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఎస్సీ నాయకుల మీద, బీసీ నాయకుల మీద, మైనార్టీ నాయకుల మీద, ట్రైబల్ లీడర్స్ మీద ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో చాలా అక్రమ కేసుల్ని నమోదు చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఒక మద్దతు, ఆ మద్దతు వల్లనే ఈ విధమైనటువంటి అరాచకాలు, అకృత్యాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల మీద జరుగుతున్నాయని చెప్పేసి ఈ రోజున మీడియా ప్రపంచానికి మేము తెలియజేస్తున్నాం. JTV, Voice of Jagyapet.